వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది మేము మరుదమల టెంపుల్కి స్టార్ట్ అయ్యామండి. అంటే సండే అనమాట. ఇది సండే వీడియో. సాటర్డే వెళ్దాం అనుకున్నాము, కానీ సాటర్డే కుదరలేదండి. అందుకని చెప్పేసి సండే వెళ్ళామన్నమాట. ఇదిగోండి, ఇక్కడ స్టార్ట్ అయిపోయాము టెంపుల్కి. అంటే లోపలికి ట్యాక్సీలు అవి ఎలా లేదండి. కొంచెం అంటే 2 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అంతే. అక్కడ బస్సు ఉంటుంది అనమాట. అంటే ఈ దేవుడేమో కొండ మీద వెలిసిందండి. స్టెప్స్ మీదనే వెళ్ళొచ్చు, లేకపోతే మనం బస్సుకైనా వెళ్ళొచ్చు. నడవలేని వాళ్ళు బస్సు కూడా ఫెసిలిటీ ఉంది. నడాలంటే పక్కనే రోడ్డులోనే ఉంటుందండి, స్టెప్స్ మీద వెళ్ళి. సేమ్ మనం తిరుపతిలో ఎలాగైతే స్టెప్స్ ఎక్కి వెళ్తామో లేదా బస్సుకి వెళ్తామో అలానే ఉంటుందండి. కొండ మీద అలా బస్సులో వెళ్తుంటే అలా రౌండ్ తిరిగినట్టు చాలా బాగుంటుంది. బస్సులో వెళ్తే మాత్రం జాలీగా ఉంటుంది. పైకి చూడండి, మనం తిరుపతిలో వెళ్ళినట్టే ఉంటుందండి సేమ్. కానీ చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇదిగోండి, మేము ఇక్కడికి వచ్చేసాం లోపలికి. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. చాలా క్రౌడ్ ఉందండి. అంటే ఈ మంత్ 12th వరకు అలానే ఉంటుందంట. ఈ పూజలు అవి చేస్తారంట ఎక్కువ, సుబ్రహ్మణ్య స్వామిది. ఇంకా మాలలు అవి ఉంటాయండి. అంటే చెన్నైలో ఏదో చెప్పారండి, నాకు కరెక్ట్గా గుర్తులేదు. కామాక్షి టెంపుల్ ఆ మాలలని అందరూ వచ్చి ఇక్కడ దర్శించుకొని వెళ్తారంట. అందుకని చెప్పేసి ఫుల్ క్రౌడ్ ఉంది. ఎవరైనా ఈ మరుదమల టెంపుల్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్న వాళ్ళైతే కొంచెం తర్వాత అదే 12th ఆఫ్టర్ వెళ్ళండి. అప్పుడే కొంచెం మనకి క్రౌడ్ తగ్గిద్ది. అప్పుడు పర్వాలేదు వెళ్ళడానికి. ఇంకా కడుతున్నారండి టెంపుల్ అయితే మాత్రం ఇంకా అవుతుంది. మేమైతే ఈ వీకెండ్ వెళ్ళిపోయాము, సండే వెళ్ళిపోయాము. మళ్ళీ ఎప్పుడు లీవ్స్ ఉంటాయి ఉండవని మళ్ళీ ఏమైనా అనుకున్నప్పుడు వెళ్ళిపోవాలనేసి వెళ్ళిపోయామండి మేమైతే మాత్రం. ఇదిగోండి, బస్సు ఎక్కేసాం. బస్సుకి ఛార్జ్ అయితే 20 రూపీస్ అండి. ఆ టికెట్ కూడా మీకు చూపించాను. 10 రూపీస్ పర్ పర్సన్కి పైకి వెళ్ళడానికి. 5 మినిట్సేనండి. 5 మినిట్స్ కూడా కాదు, 2-3 మినిట్స్లో దించేశారనమాట. చూడండి, పక్కన నడుస్తున్నారు కదా, అవే స్టెప్స్ మీద వెళ్ళొచ్చు. మేము వెళ్ళేటప్పుడు మాత్రం బస్సులో వెళ్ళిపోయామండి. వచ్చేటప్పుడు మాత్రం స్టెప్స్ మీద వచ్చేసాము. మళ్ళీ బస్ కోసం అంటే ఆ క్యూలో నిల్చొని ఇంకా చాలా టైం పట్టేస్తుందని, అందుకని చెప్పేసి మేము స్టెప్స్ మీద వెళ్ళిపోయాము. కొంచెం ఎక్కడానికి కొంచెం దినిగా ఉంటుంది, కానీ దిగిపోవడం పర్వాలేదు అనేసి మేము దిగిపోయామండి. రిటర్న్లో మాత్రం చూడండి, వ్యూ ఎంత బాగా కనిపిస్తుంది. ఇది కొండ మీద కదా, చాలా బాగుంటుంది. మొత్తం అంతా కనిపిస్తుంది. ఇదిగోండి, ఫైనల్గా పైకి వచ్చేసాము. ఇదే రండి టెంపుల్. చూడండి, మీకు చూసినట్లయితే పక్కన ఇంకా కడుతున్నారు, ఇంకా డెవలప్ చేస్తున్నారండి టెంపుల్ మంచిగా. కానీ దేవుడు అయితే చాలా బాగున్నారండి. కానీ లోపల మాత్రం నాకు వీడియో తీయడం కుదరలేదు. అంటే కెమెరాస్ నాట్ అలౌడ్ అన్నారు అని చెప్పేసి నేను ఓన్లీ బయటనే క్యాప్చర్ చేశాను. ఈ పక్కనే ఇక్కడ చెప్పులు అవన్నీ పెట్టేసుకోవడానికి ఇక్కడ ఉంటాయి. టోకెన్ ఇస్తారు, మనం పెట్టేసుకోవడమని. ఏ టెంపుల్స్కి వెళ్ళినా ఇది కామనే కదండి. సారీ. తర్వాత ఇదిగోండి ఇక్కడే. కానీ ఎవరైనా కోకోనట్ అలాంటి కొబ్బరికాయ సెట్ అవి తీసుకోవాలని మాత్రం కిందనే ఇక్కడే తీసుకుని వెళ్ళండి. పైకి అయితే అలా ఏమి ఉండవు. నాకు తెలియక మేము సగంలో నడిచేసి స్టెప్స్ ఎక్కిపోయాము. అప్పుడు ఒక ఆవిడని అడిగాను పైన ఉంటాయంటే, అప్పుడు ఆ పైన ఏమి ఉండవు, కిందనే తీసుకోవాలంటే మళ్ళీ కిందకి దిగి నేను తీసుకున్నాను కోకోనట్ సెట్. కొబ్బరికాయ సెట్ అన్నీ, అరటిపళ్ళు, అగరవత్తులు అన్నీ ఉంటాయండి. హారతి కర్పూరం అన్నీ అదే 100 రూపీస్ సెట్. ఇంకోటేమో నేను దీపం సెట్ కూడా తీసుకున్నాను. ఒక 6 ప్రమిదలు ఇచ్చారు. అదేమో 60 రూపీస్. 160 రూపీస్ పడింది, రెండు కాస్ట్ కలిపి. ఫస్ట్గా ఈ టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి దర్శించకనే ముందు ఇక్కడ వినాయకుడిని పూజించుకొని వెళ్ళాలండి. దర్శనం చేసుకొని ఇక్కడ పంతులు గారు హారతి ఇస్తారు, ఇక్కడ తీసుకున్నాను. నేనైతే ఎలాగో 6 దీపాలు తీసుకున్నాను కాబట్టి 2 ఇక్కడ పెట్టేశానండి. ఇదిగోండి, నేను తీసుకుని ఇవే. ఇక్కడ వినాయకుడి దగ్గర ఒకటి పెట్టాను. ఇక్కడ దీపం పెట్టేసుకొని లోపలికి స్టార్ట్ అయిపోయాను అనమాట. కానీ క్రౌడ్ మాత్రం బాగానే ఉందండి. లైన్ మరీ అంత నిల్చున్న కాదు, అలా కదులుతూ వెళ్ళింది లైన్ మాత్రం. అంటే పర్వాలేదు. కానీ టెంపుల్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉందండి. ఓల్డ్ టెంపుల్స్ చూడండి ఎలాగ ఉంటాయి, మన ప్రాచీన కాలంలో టెంపుల్స్ అలానే ఉంటాయి. ఇక్కడ తమిళనాడులో ఏ టెంపుల్ అయినా అలానే ఉంటుందండి. ఆర్టిఫిషియల్గా ఉండదు, న్యాచురల్గా ఉంటాయి టెంపుల్స్ మాత్రం. అంటే రాతితో కట్టినట్టు అలా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి. లోపలికి వెళ్ళేసరికి మనకు చల్లగా మంచిగా ఉంటుంది అనమాట. క్లైమేట్ అండ్ గుడి, వెదర్ అంతా చాలా మంచిగా అనిపిస్తుంది. మొత్తం రాయిలాగా ఉంటుంది అనమాట. అంటే ఇలా పట్టుకుని టచ్ చేస్తే టెంపుల్ని చల్లగా అనిపిస్తుంది అనమాట. అంటే చూడండి, ప్రాచీన కాలంలో టెంపుల్స్ ఎలా ఉంటాయో అలానే ఉంటాయి అనమాట. కానీ వీడియో కొంచెం క్లారిటీ లేదండి, ఎందుకంటే నేను డౌట్ మీద తీసాను, ఎవరైనా ఏమైనా అంటారేమని. అంటే
ఫోన్లు ఎలవ్ లేదని చెప్పారు కదండీ! లోపలికి తీసుకెళ్ళలేదు. నేను బయటికి క్యాప్చర్ చేసుకున్నాను. నాకు దర్శనం అయిపోయిందండి. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడేమో దీపం ఇక్కడ పెట్టుకోవాలంట బయట. అంటే అదే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అదే లోపల ఉంటారు కదా! బయట ఇక్కడ ఇలా పెట్టారనమాట. ఇలా నేను పెట్టేసుకున్నాను. దీపం పెట్టేసుకొని కాసేపు టెంపుల్‌లో కూర్చొని అలాగా స్టార్ట్ అయిపోయామనమాట. దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకోవాలండి దీపాలు మాత్రం. అంతేనండి ఇక్కడ. ఇప్పుడు దీపం అయిపోయిన తర్వాత కాసేపు మేము లోపల కూర్చున్నాము. కాసేపు ప్రశాంతంగా ఉందండి టెంపుల్ మాత్రం. చాలా బాగుంది. ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఇంకా మంచిగా ఉంటుంది టెంపుల్ మాత్రం. ఇప్పుడే బాగుంది. ఇంకా కడుతున్నారండి. ఇప్పుడైతే మనకి తిరుపతిలో ఇది తిరుపతి సారీ అండి. అదే ఇక్కడైతే అదే ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఇక్కడైతే బాగా మురుగన్నే కదండి బాగా పూజిస్తారు. ఎక్కడ చూసినా చాలా చాలా వరకు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్సే ఉంటాయి మ్యాక్సిమం టెంపుల్ ఇవే ఉంటాయండి సుబ్రహ్మణ్య స్వామిదిని. చాలా బాగుంటుంది టెంపుల్ మాత్రం. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మాత్రం అదే 12 తర్వాత రండి. డేట్ 12 తర్వాత రండి. అప్పుడైతే కొంచెం తగ్గిద్ది క్రౌడ్ అనేది. కాకపోతే నేను షష్ఠి రోజు వెళ్దాం అనుకున్నాను కానీ ఆ రోజు మండే కదండి వీక్ డేస్లో కదండి కుదరదు కదా అనుకుని మేము సండే వెళ్ళామన్నమాట. చూడండి అంతా అయిపోయింది. కూర్చున్నాం కాసేపు కూర్చున్న తర్వాత ఇక బయటకు వచ్చేసామండి. ఇది ఎగ్జిట్ పోల్ దగ్గర ఎగ్జిట్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చూడండి మన తిరుపతిలో ఎక్కడికి వెళ్ళినా సరే మనకు నమ్మకంతో కడతాం కదండి అంటే స్టోన్స్ పెడతాం కదా అది ఇక్కడ ఉన్నాయన్నమాట. నేనైతే పెట్టలేదు. దేవుడు ఇవ్వాలంటే ఎలాగైనా ఇస్తారని ఆ నమ్మకంతో నేనేం పెట్టలేదు. నార్మల్గా అలా చూశాను అంతే. దేవుడు ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తారని నాకు గట్టి ఫీలింగ్ అండి. అందుకని చెప్పేసి నేను మరి ఇంకా అవేం చేయలేదు. అలా కాసేపు దేవుని మనస్ఫూర్తిగా మంచిగా అలా స్మరించుకుంటూ కాసేపు కూర్చొని అలా బ్యాక్కి వచ్చేసాము అనమాట. చూడండి పైనుంచి పైకి ఉంటుంది కింద చూపిస్తాను చూడండి. ఎంత పైకి ఉంటామో కొండ మీద కదా ఇది టెంపుల్. చాలా బాగుంది టెంపుల్ మాత్రం. ఇక్కడ ఏమో ప్రసాదం నేను కొనుక్కున్నానండి. ఇక్కడ ప్రసాదం ఇస్తారు. ఇంకా కిందకి వెళ్ళాలి. ఇక్కడ నార్మల్గా పులిహోర తీసుకున్నాను. నేనైతే 20 రూపీస్ పులిహోర. వీళ్ళు పులిహోద్రం అంటారండి ఇక్కడ. మనమైతే పులిహోర అంటాం కదా. కొందరు చిత్రాన్నం చాలా వరకు కొంతమంది కొన్ని దీనిలో ఒక్కొక్క ప్లేసెస్ బట్టి ఒక్క అంటారు. ఇదిగోండి పులిహోర 20 రూపీస్ అండి ఇది నేను ఎందుకంటే ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నాను, ఉపవాసం ఉన్నాను అనమాట. మార్నింగ్ తినలేదు, ఆఫ్టర్నూన్ తినలేదు. ఆఫ్టర్నూన్ మా పాపకు ఫుడ్ పెట్టేసి ఆఫ్టర్నూన్ 2కి స్టార్ట్ అయ్యాము. 3కి 1 అవర్ అండి మేము మా దగ్గర నుండి అక్కడ టెంపుల్కి 1 అవర్ డిస్టెన్స్. 2కి స్టార్ట్ అయిపోతే 2:15 అనుకుంటా మేము క్యాబ్ బుక్ చేసాము. 3:10కి అలా దిగిపోయాము అనమాట. దిగిపోయి మొత్తం మాకు దర్శనం అంతా అయిపోయేసరికి 5 o'clock అయ్యింది. ఇంటికి వచ్చేసరికి 6:30 అయిపోయిందండి. మధ్యలో ఆగాము. ఏమైనా కొనాలి ఏమైనా చూడాలంటే ఇంకా టైం పడుద్ది. మేము ఇంకా అవేం చూడలేదు. దేవుడిని దర్శించుకొని అలా అంతే, ఇంకేం కొనుక్కోలేదండి. అలా బ్యాక్కి వచ్చేసాము. వెంటనే అంటే రిటర్న్ కూడా బుక్ చేసేసాము. ప్రసాదం మాత్రం చాలా బాగుంటుందండి ఇక్కడ. రైస్తో చూడండి మనం చిన్నప్పుడు అంగన్వాడీ సెంటర్లో తింటాం కదా అలా ఉందన్నమాట. వాము చీర వేసి ప్రసాదం మాత్రం చాలా బాగుంది. వేడివేడిగా చాలా మంచిగా అనిపించింది. చూడండి తిరుపతిలో మనం వెళ్ళినప్పుడు అలిపిరి మీదకి వెళ్ళి స్టెప్స్ మీద వెళ్తాం కదా, అప్పుడు దారి పొడుగునా మనకి ఏవో ఒకటి తినడానికి ఉంటాయి కదా. ఇక్కడ కూడా అలానే అండి ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మజ్జిగ తాగాలన్నా లేకపోతే మ్యాంగో పీసెస్ అన్నీ అవైలబుల్గా మనకు తినడానికి ఉంటాయండి. ఇది ఒకటి. అక్కడ దారిలో వస్తుంటే టెంపుల్స్ తిరుపతిలో కూడా అంతే కదండి. స్టెప్స్ ఎక్కుతుంటే ఒక్కదా టెంపుల్స్ కూడా ఉంటాయి. అలానే ఉన్నాయి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిది. ఇక్కడ చెట్టు ఉంటుందండి, ఒక చెట్టు. ఎవరైనా పిల్లలు లేని వారు వాళ్ళు ఎవరు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు ఇక్కడ ఊయలు కడుతున్నారనమాట చెట్లకి. చూడు స్వామిది గుర్తు అనమాట అది. ఇక్కడ దిగుతుంది మా పాప. కానీ కామ్గానే ఉందండి. నేనేమైనా కలర్ చేస్తేమో అనుకున్నాను కానీ పర్వాలేదు. కానీ అలా స్టెప్స్ దిగుతుంటే మీకు తెలుస్తుంది, మన పల్లెటూరులో తెలుస్తాయి కదండి, పరంపళ్ళు అంటారు. ఎంతమంది తెలిసిన కామెంట్లో చెప్పండి. ఆ పరంకాయలు కూడా ఇక్కడ ఉన్నాయండి. అబ్బా నాకు అనిపించింది, అబ్బా చాలా బాగా అనిపించింది పరంకాయలు చూసి. అబ్బా ఇక్కడ కూడా ఉన్నాయా అనిపించింది. ఎప్పుడో మేము చిన్నప్పుడు చూసింది. అదిగోండి ఇక్కడేనండి ఉయ్యాలు కట్టారనమాట. ఉంటారు కదండి వాళ్ళ నమ్మకం.
అంతేనండి. అటువైపు ఓపెన్ లేదండి. ఇలా వెళ్ళాలంట బయటికి వచ్చేసాం మేము. స్టెప్స్ లాస్ట్ దిపాము. అటు క్లోజ్ చేసేసారు గేటు. ఇలానే వే అంట. ఇలా వెళ్ళిపోయి మనం రోడ్డుకొచ్చేస్తామనమాట. మన బస్సు ఆగింది కదండీ! బస్సు ఎక్కాం కదా! అక్కడికొచ్చేస్తాము. ఇదిగోండి ఇక్కడికేనండి. బయటకొచ్చేసాము. బయటకొచ్చేసి ఇక బయటనంతా టాయ్స్ ఇంకా సుబ్రహ్మణ్య స్వామిది ఏవైనా పూజ బుక్స్ ఐటమ్స్ ఇంకా విగ్రహాలు కావాలంటే అలాంటివన్నీ ఉన్నాయండి అవైలబుల్‌గా. ఇంకా తినడానికి కూడా టిఫిన్స్ అయినా ఎవరికైనా టిఫిన్స్ అయినా రెస్టారెంట్ స్నాక్స్ ఐటమ్స్